టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. 6,000 ఓట్లు రాలా, నువ్వు ప్రధానమంత్రికి డైరెక్షన్ ఇచ్చేవాడివి. ఏమిటా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీలో ఒక గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యులంత మంది మీరు లేరు. తెలుగుదేశం పార్టీ దయా దాక్షిణ్యాల మీద మీరు ఈ రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, రాజ్యసభ సభ్యులు అయ్యారు. మీరా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేది? చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకొని 2014లో పదవులు పొందింది మీరు. ఇవాళ నరేంద్ర మోడీ గారు పైశాచిక ఆనందం దేశం మొత్తం వదిలేశాడు. ఇక దేశంలో అభివృద్ధి, దేశాన్ని ఎలా నడపాలి, దేశాన్ని అభివృద్ధి ఎలా చేయాలనేది వదిలేశాడు. చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం, చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా తిడితే ఆనందపడ్డాం. ఇదే ఒక ప్రధానమంత్రికి ఉన్నటువంటి లక్షణాలని మేము అడుగుతున్నాం. మాకు వచ్చే మాటలు మీరు ఒకటంటే నేను 100 అనగలను. ఇవాళ పోలవరం ఎవరు? పోలవరం పూర్తి చేస్తుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ప్రధానమంత్రిగా నీకు కట్టినటువంటి పొరలు విప్పి, నీ కళ్ళకు కట్టినటువంటి గంతలు విప్పి, నీకు పొరలు కమ్మినటువంటి కళ్ళతో వచ్చి చూడు పోలవరం. నువ్వు ఎటువంటి సహాయం చేయకపోయినా కొన్ని ఏళ్ళగా ఎంత అభివృద్ధి చెందింది, ఈ 4 ఏళ్ళలో ఎంత అభివృద్ధి చెందిందో చూసి ఒక్కసారి నేర్చుకో. అంతేగాని పైశాచిక ఆనందం పొంది చంద్రబాబు నాయుడు గారి మీద తిడుతుంటే దానికి ఆనందపడ్డం ప్రధానమంత్రి లక్షణాలు కావవి. నీకు ఎలాగా 2019లో ప్రజలు చమర గీతం పాడతారని తెలుసు. మాట వస్తే మహాకూటమి తెలంగాణలో పట్టిన పరిస్థితి పట్టిద్దంటాడేంటి మోడీ? తెలంగాణలో మహాకూటమికి 21 సీట్లు వచ్చినాయి. 19 కాంగ్రెస్కి, 2 తెలుగుదేశానికి 21 సీట్లు వచ్చినాయి. నీ పార్టీకి ఎన్ని వచ్చినాయి? 1 సీట్ వచ్చింది. దాని గురించి చెప్పవే. మహాకూటమి అక్కడ ప్రతిపక్షంగా ఉంది. నీ భారతీయ జనతా పార్టీ ఏమైంది అక్కడ? నీ భారతీయ జనతా పార్టీకి 109 చోట్ల డిపాజిట్లు రాలా. దాని గురించి మాట్లాడరేంటి? ఇవాళ ఈ తెలుగు ప్రజల మీద పైశాచిక ఆనందం పొందడమే కాకుండా పక్కనున్న కేసీఆర్ని తెలుగువారి మీదకి తెలుగువారిని ఉసుకొలిపి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు నరేంద్ర మోడీ. దానికి ఇక్కడ ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ ఉన్నటువంటి సోము వీర్రాజు గారు, పక్కన ఉన్నటువంటి కేసీఆర్ గారు, ఇంకొక ఆయన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి అసలు కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీకి